గుండెలపై చెయ్యేవే బాగున్నావా? మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలైన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, రమానాయుడు గారు గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్ వస్తుందా లేదా, మీకు అభివృద్ధి పనులని వస్తుందా లేయా అని తెలుసుకు రమ్మన్నారు. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4000. ఇప్పుడు 4000 వస్తుందా? ఇప్పుడు ఈవిడెవరు? మా తల్లి అండి. మీ అమ్మగారు. ఆవిడెవరు? చెల్లి అండి. చెల్లి. మీకు ఎంత వస్తుంది? నాకు 4000 వస్తున్నాయి. మీ అమ్మగారికి 4000 అండి. మీ చెల్లికి 6000 అండి. మీ అమ్మగారికి 4000, మీకు 4000, మీ చెల్లికేమో 6000 వస్తుంది. మీకు ఇంతకు ముందు ఎంత వచ్చాయి అంటారు? అంతకు ముందు నాకు లేదండి. మన ఆ 3 ఏళ్ళ కాడి నుంచి నాకు వస్తున్నాయా? అంతకుముందు నాకు అదే గత ప్రభుత్వం అయితే కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే దాన్ని 3000 చేస్తానని చెప్పాడు జగన్ గారు. ఆ 3000 అనేది 1000 రూపాయలు నెగ్గినట్టునే పెంచానని చెప్పి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలకు పెంచాడు. 250, 250, 250, 250 పెంచాడు. మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే మాట చెప్పే ఎలక్షన్ లో వచ్చిన 1000 పెంచానో 1000 పెంచారు కదా. ఇప్పుడు మీ అమ్మగారికి కూడా 4000 వస్తుంది. అమ్మ ఎంత వస్తుంది నీకు పెన్షన్? ఏం పేరు? ఆవిడ పేరు? 4000 వస్తుందా? ఇప్పుడు మీ ఇద్దరు కూడా 4000 వస్తుంది. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఏం పేరు? విజయలక్ష్మి. ఎంత వస్తుంది పెన్షన్? 6000 వస్తుంది. అంతకుముందు ఎంత వచ్చేది? 3000 వచ్చేది. అంటే జగన్ ప్రభుత్వంలో 3000 వచ్చింది, ఇప్పుడు 6000 వస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారికి ఏమో 3000 వచ్చింది, ఇప్పుడు 4000 వస్తుంది. మీ అన్నయ్యకి కూడా 3000 వచ్చింది, ఇప్పుడు 4000 వస్తుంది. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది కదమ్మా. ఇప్పుడు మీ మేనల్ని చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు 2 రేషన్ కార్డులే కాబట్టి 2 ఇల్లు రాయించుకుని ఇల్లు కట్టుకోండి. రామానాయుడు గారు కూడా ఇస్తారు, మీకు ఇబ్బంది ఉండదు. ఇల్లు బాగాలేదు కదమ్మా, ఇల్లు ఉండాలి. ఇల్లు బాగా పూర్ కింద ఉంది కదా. రామానాయుడు గారు చెప్తాను. నేను కూడా మీ మేనల్ని కూడా లేదు, కాలనీ ప్రభుత్వం ఇస్తుంది. 2 ఇల్లు అయితే మీకు ఇల్లు అయిపోతుంది అనమాట. కట్టుకోండి అమ్మా. మా అమ్మకు వచ్చి వాళ్ళలేదండి. అందుకే మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి మామూలుగా హౌస్ డబ్బులు అయ్యి పెట్టుకుని కట్టుకోవచ్చు. 2 ఇల్లు రాసుకోవచ్చు. మీకు రేషన్ కార్డు ఉన్నాయి కాబట్టి 2 ఇల్లు రాసుకుని కట్టుకోవచ్చు. మీ మేనల్ని కూడా మా దగ్గర డ్రైవర్ చేసాడు, మంచివాడు మనిషి. నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి అన్న చేయందాం. బాగా మీరు పూర్ కాబట్టి చేయందా అమ్మా. ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది కదా. బాగుంది కదా. ఆ జగన్ ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం బాగుంది కదా. మీ ముగ్గురికి కూడా పెన్షన్ పెరిగింది. నీదేమో 3000 ఏమో 6000 అయింది. మీ అమ్మగారిదేమో 3000 ఏమో 4000 అయింది. మీ అన్నయ్యది కూడా 3000, 4000 అమ్మా. ఓకే, సంతోషమేనా? ఓకే. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఈ దళ్ళుతో ఉన్నావా? కొంచెం దళ్ళు మెత్తించుకోవాలి. మెత్తించుకోపోతే మళ్ళీ చెల్లి ఊళ్ళు వస్తాయి కదా, జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళతో కూడా మీ చెల్లి కూడా లేగలేదు, మీ అమ్మ కూడా లేగలేదు. ఇప్పుడు వంట ఎవరు చేస్తున్నారు మరి? నేను ఆ పిల్లలు వండుతుందండి. ఇక్కడ కూర్చొని వండుకుంటా కూడా మాకు చేత కదండి. వండుతుందండి. అన్నం ఆర్చిన దాకా ఎక్కడికి వెళ్ళనండి. ఉండాలి పాపం. అప్పుడండి ఏ పనికి వెళ్ళినా చేసిన అప్పుడు వెళ్తాను. మీకు ఆధారం ఉంది? పెన్షనే. మీకు 4000, ఆవిడకి 4000, ఆవిడకి 6000, అంటే 14000 వస్తుంది నెలకి. 14,000 వస్తున్నాయంటే వాళ్ళతోనే నాకు అదే అట్ల మీద 4000 మీద నువ్వు పోతున్నావు. ఆవిడ 6000 ఏమో ఆవిడకి, మీ అమ్మకేమో 4000. మొత్తం మీద 2 4 ఒక 6 వస్తుంది. 14,000 వస్తుంది పెన్షన్.
ఓన్లీ ఇప్పుడు మనకి పెన్షన్ ఆధారం ఉంది కాబట్టి కొడుకులు చూడకపోయినా అవునండి. మనం ఎన్టీ రామారావు గారు పెట్టిన పెన్షన్ అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో మీలాంటి వాళ్ళందరూ కూడా మన దాకా రమారెడ్డి గారి సహకారం మీలందరూ అందరూ కూడా శుభ్రంగా పోతున్నారు. ఓకేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు.